స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా. ఎవరు నిర్లక్ష్యం పడకూడదు. మన ప్రభుని పరిశుద్ధుని ఆకాశము ఆశీనుడిని అద్భుత దేవుడిని నిజమైన జీవము కలిగిన దేవుడిని మనం ఆరాధించడానికి వెనకడుగు వేయకుండా ఆత్మలో సత్యములో హృదయాలను కుమరించి ఆరాధన చేద్దాం. స్తోత్రం స్తోత్రం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. కలిసి పదాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను గట్టిగా ఆమేన్. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేవయ్యా. యేసయ్యా 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 Thank you.
తండ్రి గొప్ప దేవుడా, నీకే మహిమ, నీకే వందనాలు తండ్రి. మేము ఆరాధించే వేళ నీ హస్తములు మమ్మల్ని తాకాయి తండ్రి, మమ్మల్ని ముట్టాయి తండ్రి. పరమ తండ్రి నాయన, నీ యొక్క తల ఎత్తలేని సమయంలో మా ఎద్దుకు వచ్చి మమ్మల్ని దారి చేసి మా పాపమును తొలగించి నువ్వు పరిశుద్ధుడు అని మంచి గొప్ప రక్షణ మాకు ప్రసాదించే దేవుడా, నీకే మహిమ. అలా ఆదరించి, అలా పలకరించి, అలా చేర్చుకునే వారి లోకములో ఎవరు లేరు. నీవు తప్ప పాపమును భరించి ప్రేమించేవారు ఈ లోకములో ఎవరు లేరు. నీకు మహిమ, నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ, నీకు మాత్రమే మహిమ తండ్రి. మనసార మౌనంగా మన ప్రభుని మన హృదయంతో ఆరాధించుకుంటా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు. అనేక వేల దూతలతో, కోట్ల దేవదూతలతో, కెరూబులు సెరూబుల మధ్య 24 పెద్దల చేత
స్తుతి గానాల పొందుకుంటున్న దేవుడు పరిశుద్ధుడు, జీవము కలిగిన దేవుడు, జీవితాన్నిచ్చి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవుడు, అల్పయోమేగయు, త్వరలో రాబోతున్న మన యేసయ్య. ఆయన కొరకు ఎదురు చూసే అవకాశం అనిపించాడు. ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకుండా మనం ఎల్లప్పుడూ ప్రభుతో గడుపుతాం, ప్రభుతో కలిసి జీవిద్దాం, వాక్యానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తాం. స్తోత్రం. నాకెవరు లేరు, బంధువులు లేరు, ఆదరించేవారు లేరు నీవు తప్ప. నాకెవరు లేరు, బంధువులు లేరు, ఆదరించేవారు లేరు నీవు తప్ప. నీవు నన్ను మరువలేదయా, నీవు నన్ను విలువలేదయా. పాడదామంతగా రెండు చేతులు. నీవు నన్ను మరువలేదయా, నీవు నన్ను విలువలేదయా. ఆరోగ్యమిచ్చావు, ఆనందమిచ్చావు, ఐశ్వర్యమిచ్చావు, సిరి సంపదనిచ్చావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, బ్రతుకగలనా ఒక క్షణమైనా. నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి, నీవేనా కాపరి, నీవేనా ఊపిరి. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా, బ్రతుకలేనయా ఒక క్షణమైనా. నీవు తప్ప ఈ లోకంలో శాశ్వతమైన పరిపూర్ణమైన ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు. మమ్మల్ని భరించేవాడు ఒక్కడివే తండ్రి. మా స్థితిగతిని ఎరిగిన వాడు ఒక్కడివే తండ్రి. మాకు సమాధానం ఇచ్చేవాడు ఒకటి ఒక్కడివే తండ్రి. మనుషులుగా జీవము కలిగిన వారిగా జీవిస్తున్నామేమో కానీ మాలో మనిషి అర్థం చేసుకోవడానికి కావలసిన జీవం మాలో లేదు నాయనా. ప్రతి ఒక్కరిని కులమత భేదములు లేకుండా, ప్రాంతీయ వర్గములు లేకుండా మమ్మునుగా ప్రేమిస్తున్న వాడు ఒక్కరే తండ్రి. గొప్ప దేవుడా, నీ ప్రేమను గూర్చి వర్ణించడానికి నాయనా మా తరము సాలదు ప్రభువా. నీవిచ్చిన వరముతో, నీవిచ్చిన కాలముతో, నీవిచ్చిన అవకాశముతో మాత్రమే నిన్ను ఇలా పాడి స్తుతించగలము తండ్రి. మా ఆరాధన అందుకొని మా స్తుతులపై ఆసీనుడై ఉండండి. మహిమా ప్రభావములు నీకు కలుగునుగాక తండ్రి. నీవు మాత్రమే మహిమకు అర్హుడవు తండ్రి. స్తుతికి పాత్రుడవై ఉన్నావు తండ్రి. మా ఆరాధన దైవమా నీకు మాత్రమే. మేము చేసే స్తుతి అర్పణ, మహిమార్పణ, హృదయార్పణ నీకు మాత్రమే చెందునుగాక తండ్రి. నీవు మాత్రమే మహిమ పరచబడాలి, నీకు మాత్రమే మహిమ కలుగునుగాక తండ్రి.
పరిశుద్ధుడా, మేము చేసిన ఆరాధనలో క్షమించి ఇంకా గంభీరముగా బలముతో, ఆత్మతో, సత్యముతో, అనురాగముతో, ప్రేమానురాగాలతో, నిరీక్షణ విశ్వాసముతో ఎదురు చూస్తూ నీ పట్ల నాయనా, నీ ఒక్కల పట్ల ఆకాశమున్న ఆశీనుడా, నీ పట్ల మేము బహు భయభక్తులు గలవారిగా, మంచి ఆరాధకులుగా ఆరాధించడానికి ఇంకా ఇంకా మాకు మేముగా నిరీక్షణ గలవారిగా నీ యొద్దకు చేరి నిన్ను స్తుతించడానికి అవకాశం మాకు దయచేయండి నాయన. ఆరాధించిన ప్రతి బిడ్డని ముట్టండి, కడగండి, బలమును, శక్తిని, భయమును, భక్తిని, వాక్యానుసరమైన జీవితాన్ని ప్రతి బిడ్డగా దయచేస్తారని, నీలో ఎదుగుదల, ఆత్మశక్తి పొందుకునే అర్హత నీ బిడ్డలకి, సంఘాలకి దయచేస్తారని, ఈ ఆరాధనలో నాయనా నీవు మాత్రం వైపు పొందుతారని నీ నామాన్ని ఇచ్చిస్తుంది తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.